హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఛానల్లో మొక్కలకి సంబంధించిన A to Z అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటాము. ఎలాంటి ప్రమోషన్ వీడియోస్ కాదు. మీరైతే ఎలా అయితే మొక్కల్ని పెంచుతారో నేను అలాగే మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచుతాను. సో వీటిలో ఉండే ప్లస్ అండ్ మైనస్ నర్సరీస్లో మీకు ఏదైనా మొక్కలు కావాలన్నా నాకు కింద కామెంట్స్లో చెప్తే నేను ఆ మొక్కలు మన ఏరియాలో ఉన్నాయి లేనిది అనేది మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు వీడియోలోని టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలామంది నర్సరీకి వెళ్ళి అందంగా కనిపించిన మొక్కను వెంటనే కొనేస్తారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం అడగరు. ఈ మొక్క మన వాతావరణంలో నిజంగా పెరుగుతుందా, మన క్లైమేట్కి సూటబుల్లా కాదా? ఈ ఒక్క క్వశ్చన్ అడగకపోవటం వల్లే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. మొక్కని కూడా అలాగే చనిపోతుంది, మొక్కని మిస్ అవుతారు. కొన్ని మంత్స్ మనం ఇష్టంగా పెంచిన తర్వాత మొక్క చనిపోతే అది చాలా బాధగా ఉంటుంది. డబ్బులు పోయినా పర్లేదు, కానీ ఇష్టంగా పెంచిన మొక్క చనిపోతే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మీ అందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. మనం చాలామంది సోషల్ మీడియా ఓపెన్ చేయగానే యూట్యూబ్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు, అందమైన ఫ్రూట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. వెంటనే ఇది మన ఇంట్లో పెంచాలి అనిపిస్తుంది. నర్సరీలో కనిపించగానే కొనేస్తాం. మొదట కొన్ని రోజులు మొక్క చాలా హ్యాపీగా హెల్తీగా పెరుగుతుంది. తర్వాత క్రమంగా ఆకులు పసుపు రంగులోకి అంటే ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతూ వచ్చే చిగుళ్ళు మాడిపోతూ, చిగురు దగ్గర కూడా అంత డ్రైగా అయిపోతుంది. కొత్త చిగుళ్ళు రావడం ఆగిపోతాయి, ఆకులు డ్రై అయిపోతూ ఉంటాయి. మొత్తంగా మొక్క అనేది చనిపోతుంది. రీజన్ ఏంటి అనేది మనకి తెలీదు. నర్సరీ వాళ్ళు ఏదైనా సరిగ్గా మంచి మొక్క ఇవ్వలేదేమో, సరైన ఫర్టిలైజర్స్ మనం ఇవ్వలేదు, లేదా ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చామా, వాటరింగ్ సరిగ్గా ఇవ్వలేదా, లేదా ఓవర్ వాటర్ చేసామా, ఇలా చాలా క్వశ్చన్స్ మనకి రేజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నిజమైన కారణం ఇంకొకటి ఉంటుంది. ఆ మొక్కకు మన వాతావరణం, మన క్లైమేట్ సరిపోతుందా లేదా అనేది 99% మనలో ఎవ్వరూ కూడా ఈ క్వశ్చన్ మనకి రాదు, ఇలా ఆలోచించము. కానీ ఇదే మెయిన్ పాయింట్. ప్రతి మొక్కకు తనకు నచ్చిన వాతావరణం ఉంటుంది. కొన్ని మొక్కలు చల్లని ప్రాంతాల్లో అద్భుతంగా పెరుగుతాయి, కొన్ని తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇష్టపడతాయి, మరికొన్ని తీవ్రమైన ఎండను కూడా తట్టుకుంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వేసవిలో వచ్చే ఆ ఉష్ణోగ్రతలు ఏదైతే టెంపరేచర్స్ 40 to 45 degrees వరకు వెళ్ళిపోతాయి. గాలి కూడా చాలా డ్రైగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని దేశీయ మొక్కలు కావచ్చు, మనం డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్లాంట్స్ కావచ్చు, హ్యాపీగా కొన్ని పెరుగుతూ ఉంటే కొన్ని ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆకులు ఎండిపోతూ, ఆ గ్రోత్ అనేది తగ్గిపోతూ, సరైన సంరక్షణ లేకపోవచ్చు, లేదా మొక్క అనేది చనిపోతుంది. ఎందుకంటే మనకి ఆ ఏ క్లైమేట్లో దానికి ఎంత కావాలి, దానికి ఆ టెంపరేచర్ సరిపోతుందా, షేడ్లో పెట్టాలా, లేదా డైరెక్ట్ సన్లైట్లో ఇవ్వాలా, ఇది కూడా మనకని ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అది ఎప్పుడు ఫ్రూటింగ్ వస్తుందా అనేది ఒక్కటి తప్ప మిగతా ఇన్ఫర్మేషన్ మనకి ఎవ్వరూ చెప్పరు. అండ్ తెలుసుకోవాలనేది కూడా మనకి చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ మనం అవంతా ఆలోచించం. సో ఈరోజు వీడియోలో ఈ విషయం అంతా మీతో షేర్ చేయడానికి కారణం, నాలానే మీరు తెచ్చుకునే మొక్కలు ఇప్పుడు నర్సరీ మేళా రాబోతుంది, నచ్చిన ప్లాంట్స్ టక్మని మనం కొనకుండా అసలు ఇవి మనకి సూటబుల్లా కాదా అనేది తెలుసుకుంటారని నేను కొన్ని పాయింట్స్ రెడీ చేశాను. అవి ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, కొత్త మొక్కలు కొనే ముందు ఫస్ట్గా ఈ మొక్క ఏ ప్రాంతానికి చెందింది. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో మనం పెప్పర్ ప్లాంట్, మిరియాల మొక్క పెంచుతాం అనుకోండి. ఈ మిరియాల మొక్కలు ఎక్కడ పెరుగుతాయి ఎక్కువగా? కేరళలో లేదా తమిళనాడులో, ఎక్కడైతే ఆ టెంపరేచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి, అంటే కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఉంటాయి చూసారా, కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఆ క్లైమేట్లోనే అవి బాగా పెరుగుతాయి.
అలాంటి మొక్కలు మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఇంత ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే వర్షాకాలం అండ్ చలికాలం పర్వాలేదు, కానీ సమ్మర్లో మొక్కలు డ్రై అయిపోతాయి. ఎందుకంటే నా దగ్గర పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మిరియాల మొక్క మీరు పాత వీడియోస్లో చూసుంటారు. ఎండకి అవి ఎక్కువగా తట్టుకోలేవు, మాడిపోతూ ఉంటాయి. సో ఇలా ఏదైనా మొక్క తీసుకున్నప్పుడు ఈ మొక్క ఎక్కడ పెరుగుతుంది అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఫస్ట్గా అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత ఎండని ఇవి తట్టుకోగలవు? కొన్ని 20 నుంచి 27 డిగ్రీస్ వరకు, కొన్ని 30 డిగ్రీస్ వరకు, కొన్ని మినిమం షేడ్ నెట్ మెయింటైన్ చేస్తూ ఆ తేమదనాన్ని మెయింటైన్ చేయాలి, చల్లని వాతావరణం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లైక్ మీరు కుంకుమ పువ్వు మొక్కలు చూస్తుంటారు, మష్రూమ్స్ చూస్తారు, వాటికి ఎలా అయితే సర్టెన్ డిగ్రీస్ మెయింటైన్ చేయాల్సి వస్తుందో ఆర్చిడ్స్తో సహా, అలా కొన్ని మొక్కలకి ఎండ ఎక్కువగా సూటబుల్ కాదు. కొన్ని డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాలి. లైక్ మన దగ్గర అడెనిమ్స్ ఉంటాయి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టచ్చు, ఎందుకంటే అవి అడవి ఎడారికి సంబంధించిన మొక్కలు. అలా ఎండ ఎంతవరకు తట్టుకోగలవు అని సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ మనం అడగాలి. థర్డ్ క్వశ్చన్, మన ప్రాంతాల్లో ఇప్పటికే ఎవరైనా సక్సెస్ఫుల్గా ఈ మొక్కలు పెంచుతున్నారా? ఇవన్నీ దేనికి సంబంధించినవంటే, మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కొనుక్కున్న, స్పైసెస్లో మీరు ఇప్పుడు లవంగం, ఇలాచీ, ఇలా రకరకాల స్పైస్ ప్లాంట్స్ కొనుక్కున్న, ఎక్కువగా వీటికి సంబంధించింది. మీరు ఫ్రూట్ ప్లాంట్స్కి అండ్ స్పైస్ ప్లాంట్స్కి తీసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. ఆల్రెడీ ఈ మొక్కలు ఎక్కడైనా ఫ్రూటింగ్ వచ్చిందా, హార్వెస్ట్ చేస్తారా, ఎక్కడైనా ఫ్లవరింగ్ వచ్చిందా అనేది కనుక్కోవాలి. అండ్ మీరు తీసుకునేటప్పుడు కూడా ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చినవి తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో అవి ఫ్లవరింగ్ వస్తాయి. ఫ్రూటింగ్ అనేది డిపెండ్స్, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ బట్టి ఉంటుంది. సో ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ లేకుండా మొక్కని తీసుకుని తర్వాత 2 years తర్వాత వస్తుంది అని మనం అలా వెయిట్ చేస్తూ ఉంటే రాకపోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాచీ మొక్క. కార్డమం ప్లాంట్ గురించి విపరీతంగా యూట్యూబ్లో ఒకప్పుడు చాలా వీడియోస్ చేశారు, కానీ ఎవ్వరికీ కూడా ఎవ్వరూ ఇలాచీ ప్లాంట్కి హార్వెస్ట్ అనేది చేయలేదు. ఎందుకంటే అది రాంగ్ ఇలాచీ, అసలు అది ఇలాచీయే కాదు. నేను దీని రిలేటెడ్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో, కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి ఏదైనా స్పెషల్ కేర్ తీసుకోవాలా, దీనికి ప్రత్యేకమైన సంరక్షణ అవసరమా? ఏదైనా ప్లాంట్ తీసుకోవచ్చు, వెనీలా ప్లాంట్ కావచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, దీనికి ఏదైనా స్పెషల్ కేర్ కావాలా అంటే మీరు ఇచ్చే సాయిల్ కావచ్చు, లేదా ఎక్కడ ప్లేస్ చేయాలి. ఒకవేళ ఇండోర్ ప్లాంట్స్ అయితే అది వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టాలా, లేదా కంప్లీట్గా నీడలో ఉండేటట్టు ఉండాలా, లేదా దీనికి బ్రైట్నెస్ కావాలా, డైరెక్ట్ సన్లైట్ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 2 hours కావాలా, లేదా డైరెక్ట్ సన్లైట్లోనే ఉంచేయచ్చా? ఇవన్నీ విషయాలు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, లేదా మీరు ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ ప్లాంట్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుస్తుంది, దాన్ని ఎలా మొక్కని హెల్తీగా మనం పెంచుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఒకవేళ సూటబుల్ కాదంటారా, వదిలేయండి. ఎలాగో తెచ్చుకున్న తర్వాత మొక్క సరిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు తెచ్చుకుని యూజ్ లేదు. ఏదైతే మన క్లైమేట్లో మనకి సూటబుల్ అవుతుందో ఆ మొక్కలు తెచ్చుకుంటే మనం మన గార్డెన్లో మనం హ్యాపీగా ఆ మొక్కల్ని పెంచుకోగలం. తెచ్చుకున్న తర్వాత మొక్కలు చనిపోతే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఇందాక నేను చెప్పిన 4 పాయింట్స్ని మీరు అడిగి అప్పుడే మీరు మొక్కల్ని కొనుక్కోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న మొక్క నర్సరీలో బాగా కనిపిస్తుంది, అది మన ఇంట్లో కూడా అలాగే పెరుగుతుందని అనుకోవద్దు. నర్సరీలో షేడ్ నెట్ ఉంటుంది, క్రమం తప్పకుండా నీరు, ఫర్టిలైజర్స్, తేమ అన్నీ నియంత్రణలో ఉంటాయి. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మొక్కను ఇంటికి తెచ్చిన వెంటనే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా కొన్ని రోజులు షేడ్లో పెట్టండి. అంటే కొంచెం బ్రైట్నెస్ కనిపించే వెలుతురు, డైరెక్ట్గా ఎండ కాకుండా ఆ వెలుతురు ఉండేటట్టుగా పెట్టండి. దానివల్ల మొక్క డైరెక్ట్ షాక్కి గురి కాకుండా ఉంటుంది. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మొక్క చనిపోయిందంటే మీకు గార్డెనింగ్ రాదని అర్థం కాదు. చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ ఇంకోసారి ఆ మొక్క కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. మొక్క ఎంపిక అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది సరైనది కాదేమో అనిపించవచ్చు. గార్డెనింగ్లో ప్రతిసారి కూడా అదొక కొత్త లెసన్ లాంటిదే. మొక్కని ఎలా పెంచాలి అనేది
ఆల్రెడీ ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్గా పెంచే వాళ్ళకి తప్ప నర్సరీ వాళ్ళకి తెలీదు అండ్ కొనే వాళ్ళకి మనకి తెలీదు. ఒక్కోసారి నర్సరీ వాళ్ళు కూడా పొరపాటున కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందుగా మన ప్రాంతానికి బాగా సరిపడే పండ్ల మొక్కలతో స్టార్ట్ చేయండి. వాటిలో అనుభవం వచ్చిన తర్వాత కొంచెం కష్టమైన లేదా అరుదైన రకాల గురించి మీరు ప్రయత్నించవచ్చు. అప్పుడు సక్సెస్ఫుల్గా కొత్త కొత్త ప్లాంట్స్ని మీరు ఎలా పెంచాలి అనేది మీకు తెలుస్తుంది. మొక్క కొనడం చాలా ఈజీ, కానీ ఆ మొక్క కొన్ని సంవత్సరాలు మన గార్డెన్లో పెంచడం చాలా కష్టం. అదే సక్సెస్ఫుల్ అవుతుంది ఒక గార్డెనర్కి. సో టైం టేకింగ్ కాబట్టి ముందుగా ఏ మొక్క కొనాలన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి, వాటి గురించి టిప్స్ తెలుసుకోండి, అని ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మొక్కలు అనేవి కొనాలి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మరి వచ్చే నర్సరీ మేళా గురించి అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. మొక్కలకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ మొక్క గురించి అయినా పర్వాలేదు, కావాలంటే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. మీకు ఏ మొక్క గురించి అయితే ప్రాబ్లం ఉందో ఆ మొక్క ఫోటో పెట్టి మీరు నన్ను మెసేజ్లో అడగచ్చు. మొక్కకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు ఇస్తాను. మీరు మెన్షన్ చేసిన ఆ 4 పాయింట్లు మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కొత్త మొక్కలు పెంచాలి అనుకుంటున్నారో అండ్ నర్సరీ మేళా వస్తుంది, కొత్త మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని షేర్ చేసి, అండ్ నెక్స్ట్ టైం మీరు ఏ నర్సరీకి వెళ్ళినా ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు మొక్కను తీసుకుంటే 99% ఏ మొక్క చనిపోదు. అండ్ మీరు తీసుకునే మొక్క మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది, గార్డెనింగ్ కూడా డిసప్పాయింటింగ్గా ఉండదు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మరి వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ నర్సరీ మేళా అప్డేట్స్లో కలుద్దాము. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. బాయ్.